ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటి? ఆల్రెడీ యూనివర్స్ ఒక కార్డ్ ఇచ్చేసింది, చూపిస్తాను అదేంటని. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఇంకా అటాచ్మెంట్ ఉంది అంటున్నారు. మన మధ్య దూరం మాటల వల్ల కాలేదు. ఇద్దరి మధ్యలో దూరం అయితే మాటల వల్ల కాలేదంట. మనసులో దాగున్న రహస్యాలు చెప్పలేకపోతున్నా. ఈ తప్పుని సరిచేసుకునే శక్తి నాకుంటే బాగుండు. అంటే మీ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ని సరి చేయడానికి వాళ్ళకి శక్తి ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నారు. మన ఇద్దరి మధ్య దూరం చెరిపేయాలి అనుకుంటున్నా. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఏదైనా సాధించగలవు. మీరు ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని వాళ్ళకి బాగా తెలుసు. నిన్ను చూస్తుంటే నాకు రోజు ఎలా గడిచిపోతుందో తెలియదంట వాళ్ళకి. యాక్చువల్గా నీ బింబం నాలో ప్రతిబింబిస్తూ ఉంది. మీ ఆలోచనలు ఉండొచ్చు, మీ పిక్చర్ అయినా కూడా మీ ఊహనే వాళ్ళలో రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంది. నా మనసు ఇంకా నీ పేరే తలుస్తుంది. వాళ్ళ మనసులో మీ మీద ఇంకా ప్రేమ ఉంది. కన్నీళ్ళలో కూడా నీ జ్ఞాపకమే. వాళ్ళు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే అది మీరు గుర్తొచ్చే. మీరు అమ్మలాంటి ప్రేమను నాకు మళ్ళీ ఇవ్వగలవా? అంటే మీరు అమ్మలాంటి ప్రేమనిచ్చారు, ఆ ప్రేమను మళ్ళీ ఇవ్వగలవా అని అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నా, వాళ్ళు ఇంకా మర్చిపోలేదు అనేది మీకు బాగా తెలుస్తుంది. జన్మంతా నీకు రుణపడి ఉంటాను, ఎందుకంటే నన్ను ఒక మనిషిలా మార్చావు. ఎస్, ఓకే డా. అందరూ ఉన్న అనాథనయ్యాను నువ్వు లేక. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.